మా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మీ వీధిలో ఈ పాట పాడుకుంటూ వచ్చినాము. చూడము ఈ క్షణమే కల్వరిలో ప్రేమ కలిగిన ప్రభు నీ కొరకై నిలుచున్నాడు. చూడము ఈ క్షణము. ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళిని ఇలాగ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకుని పోచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు శాంతినిచ్చుదనని యేసుక్రీస్తు ప్రభువారు చదువుతున్నారు. పిల్లలు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి ఇస్తానంటున్నాడు అంటే, లోకంలో మానవునికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. పిల్లలు, ఈనాడు మనం చూస్తున్నాం, మానవుని యొక్క హృదయంలో, మానవుని యొక్క కుటుంబంలో, ఈ లోకంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు. ఆ ప్రభు యేసుక్రీస్తు వారు నీకు నాకు సర్వలోక మానవానికి నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చడానికి కొరకై, ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ గొప్ప రక్షణ ప్రభు మనకి ఇచ్చేదాని కొరకు కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు వేలాడుతూ వచ్చినాడు. కల్వరి శిలువలో 3 మ్రేకుల మీద 5 గాయములు పొందుతూ వచ్చినాడు. పిల్లల, యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో పంచే గాయములు పొందుతూ వచ్చినాడు. చూడము ఈ క్షణమే, చూడము ఈ క్షణమే. క్రీడ ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి చూడు ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని. నీ కొరకు, నా కొరకు, నీ నా పాపముల కొరకు ఆ ప్రభు యేసుక్రీస్తు వారు గొప్ప రక్షణ మనకి ఇచ్చడానికి కొరకై దేవాతి దేవుడు మాతృగల మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆ ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, నిన్ను రక్షించడానికి కొరకై ఆ దేవాతి దేవుడు ఆ శిలువలో వేలాడుతూ వచ్చినాడు. ఆ శిలువలో ఆ ప్రభు యేసుక్రీస్తు వారు గొప్ప రక్షణ నీకు ఇచ్చడానికి కొరకై, నాకు ఇచ్చడానికి కొరకై ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో 3 మ్రేకుల మీద 5 గాయములు పొంది రక్తమంతా ధారణగా చిందించాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తమంతా ధారణగా చిందించి, యేసు వారి యొక్క చిందించిన ఆ రక్త ధారలు, ఆ ప్రభు యేసుక్రీస్తు వారు చిందించిన ఆ రక్తము ప్రతి మానవుని యొక్క పాపమును పరిహరించుట కొరకు. పిల్లల, పరిశుద్ధమైన సత్యవేద గ్రంథములో ఇలాగూ రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని పవిత్రులుగా చేయను. పిల్లరా, ఈ లోకములో యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన పాపములను మనల్ని పవిత్రులుగా చేయు కొరకై ఆ రక్షకుడైన దేవుడు ఆ గొప్ప రక్షణ మనకి ఇచ్చడానికి కొరకై ఆ గొప్ప దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో 3 మ్రేకుల మీద వేలాడుతూ వచ్చాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు వారు అయినారా నీకు నాకు రక్షించడానికి కొరకై. రక్షణ అంటే ఏంటి? రక్షణ అనగా ఏమి? ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం పిల్లరా, అపాయములో ఉన్న వాడిని రక్షించటం, ప్రమాదములో ఉన్న వాడిని రక్షించుటకు ఆ ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. యేసు అంటే రక్షకుడు. నేను ఆ పాపం నుండి విడిపించి రక్షించుట కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. పరిశుద్ధమైన సత్యవేద గ్రంథములో ఇలాగూ రాయబడింది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఆ ప్రభు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినాడు. నశించిపోతున్న మానవ జాతిని, నశించిపోతున్న మానవాళిని రక్షించిన కొరకు రక్షకుడు లోకానికి వచ్చి ఆ ప్రభు యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో రక్తమంతా ధారలుగా చిందించినాడు. అయినారా 3 మ్రేకుల మీద వేలాడుతూ 5 గాయములు పొందుతూ వచ్చినాడు. శరీరం అంతా నాగుల చెలువను దున్నబడుతూ వచ్చింది.
మలినమనే కరిగిపోతూ వచ్చినాడు. ఎముకలు స్థానాలు తప్పున్నాయి. చూడనల్లని వాడిగా, రిక్తుడిగా, వికారుడుగా చేయబడుతూ వచ్చాడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆ ప్రభువు క్రీస్తు వారు 2000 సంవత్సరాల పూర్వం సర్వలోక మానవాళి రక్షణ కొరకు ఆ దేవాతి దేవుడు ప్రభువు క్రీస్తు వారు కల్వరి శిలువలో నీ కొరకు ప్రాణం తెచ్చినాడు. చూడము పీడ, చూడము ఈ క్షణమే కల్వరిలో ప్రేమ కలిగిన రక్షకుడు గొప్ప రక్షణ ఇచ్చినాడు కొరకై, నీ కొరకై కల్వరి శిలువలో వేలాడుతూ వచ్చినాడు. చూడు ఒక్కసారి, దేవునిగా చూడు, రక్షకుడుగా చూడు, మానవుడిగా చూడబాకు. నీ మనసు ఆలోచన బట్టి చూడబాకు, నీకున్న తలంపుల బట్టి చూడబాకు. దైవ దృష్టితో ఆ ప్రభువు క్రీస్తు ప్రభువును ఒక్కసారి చూడు. ఎందుకింత శ్రమ? ఎవరి కొరకు శ్రమ? ఎవరి కొరకు బాధ? ఎవరి కొరకు వేదనలు? ఎవరి కొరకు అవమానములు? ఎవరి కొరకు ఈ యొక్క నిందలు? ఎవరి కొరకు ఈ ప్రభువు క్రీస్తు ప్రభువు ఇంత ఘోరమైన శ్రమ పడుతూ వచ్చినాడంటే నీ కొరకు, నా కొరకు, నీ నా పాపముల కొరకు. అయినారా ఆ ప్రభువు క్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల పూర్వం ఆ కల్వరి శిలువలో వేలాడుతూ వచ్చినాడు. చూసినావా ఒక్కసారి ఆ ప్రభువు క్రీస్తు ప్రభువుని? ఈ లోకంలో మనకి ఎన్నో ఉన్నాయి. ఇహమందు కలవు నీకెన్నో. అయితే పిల్లలు ఇక్కడ మనం చూస్తున్నాము, ఇహమందు మనకు ఎన్నో కలవు. అయితే చనిపోయిన తర్వాత ఏది మన ఎంత రాదు, ఏది మన ఎంత రాదు, ఏది మనం తీసుకుని పోము. చనిపోయిన నాయనను నువ్వు లేపుతావు, తిరిగి ప్రభువు క్రీస్తు ప్రభువు తిరిగి లేపుతాడు. చనిపోయిన నువ్వు దేవుని బిడ్డవై ప్రభువు క్రీస్తు మరి రక్తంతో కడగబడిన పాత్రలను ఒప్పుకుంటే నువ్వు చనిపోయిన భోజనాలను లేపుతాడు. ఇదే క్రైస్తవుని యొక్క నిరీక్షణ, ఇదే క్రైస్తవుని యొక్క విశ్వాసము, ఇదే క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఏంటిదంటే భోజనాలు ఈ లోకంలో చనిపోయినా తిరిగి లేపుతాడు. నీకున్న ఈ గురి, నీకున్న ఈ గురి, నీకున్న ఈ నిరీక్షణ లేకుండా అలాగే తక్కువ ఇక్కడ అనుకుంటూ ఎవరు తీసుకోండి అనుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆగు ఒకసారి చూడు. ఆ ప్రభువు క్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఎంత శ్రమ పడ్డాడు. ఆ ప్రభువు క్రీస్తు వారు చనిపోయాడు. కల్వరి శిలువలో శ్రమను పొంది చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున పునరుద్ధానం తిరిగి వచ్చాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు. అయినారా నువ్వు నమ్మినట్లయితే యేసుక్రీస్తు వారు నిన్ను ప్రధాన పరలోకంలో చేర్చుకుంటాడు. అయితే ఒక చిన్న మాట, నేను మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు ప్రభువు చదివిస్తున్నాడు, నీ పాపంలో ఒప్పుకొని మారు మనసు పొందు. మారు మనసు అంటే పిల్లల నీ మనసు మార్చుకోవటము. మారు మనసు అంటే పిల్లల మీకు ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. మన చెట్లకు దొంగల పురుగు ఉంటుంది కదా, ఆ దొంగల పురుగు ఎంత చూస్తానికి అసహ్యంగా ఉంటుందో, ఆ చెట్టు, ఆ యొక్క చెట్టును, ఆ ద్రాక, ఆ చెట్టునున్న ఆకులన్నీ కూడా, ఆ చిగురు ఆకులన్నీ కూడా తినేస్తుంది, దాని రసమంతా పీల్చేస్తుంది. అయితే కొన్ని దినాలైన తర్వాత అది గూడు కట్టుకొని గుట్టులోకి వెళ్ళి 41వ దినమున 41వ రోజున అది సీతాకోకచిలుక ఆ గూడును పగలబెట్టుకొని తిరిగి బయటకు వస్తుంది. ఇప్పుడు చెట్లలో ఉన్న ఆ యొక్క పసరును తినదు, ఆ రసాన్ని తినదు, గాని ఆ పువ్వుల్లో ఉన్న మకరందాన్ని తింటుంది. అదే మారు మనసు అంటే. మనసు మార్చుకోవటము, నీ పాప జీవితాన్ని మార్చుకోవటము, నీ యొక్క ఆలోచనలు, నీకున్న తలంపులను మార్చుకొని మారు మనసు పొందు. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకే కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తంలో మార్చినాడు. మారు మనసు పొంది నీ పాపములు ఒప్పుకో. యేసు ప్రభువుని పాపిని, నా పాపములు క్షమించమని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. లేకపోతే కాదని నిరాకరిస్తే, త్రోసివేస్తే ప్రియుడా, మానవుని యొక్క జీవితము నీటి మీద బురగవంతుది. ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఈనాడు మరలా మనం చూస్తూ వస్తున్నాము. మీ మరలా ఈ కరోనా, మరలా మహమ్మారి కరోనా మరలా వ్యాపిస్తుందంటున్నారు. ఏ క్షణంలో సంభవిస్తుందో తెలియదు. ఇప్పటికనే మన యొక్క దేశంలో అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. వాతావరణం మారిపోయింది. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం పిల్లరా. ఇది మే మాసము మనం చూస్తున్నాము. మే మాసం 27వ తేదీ మనం చూస్తూ వస్తున్నాం. రోమిన కార్తీ అంటారు. ఈనాడు మనం చూస్తున్నాం చల్లని వాతావరణం చూస్తున్నాం.
అగ్గులున్నాయా, ఎండలున్నాయా? ఒకప్పుడు నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు ఈ రోమని కార్తలు రోడ్లు బద్దలవుతాయి అనేవాళ్ళు. పిల్లల వాతావరణం మార్పు వచ్చింది, నీలో మార్పు లేదు. సృష్టిలో మార్పు అవుతుంది, సృష్టిలో మార్పు వచ్చింది. నువ్వు మారటలేదు, నువ్వు ఇంకా ఎరగకున్నావు, నువ్వు తెలుసుకోకుండాన్నావు. నీ మనసు మారలేదు. నీ జీవితాన్ని మార్చుకో, నీ నడకను మార్చుకో, నీ తలంపును మార్చుకో. కులాన్ని కాదు, మతాన్ని కాదు, లేకపోతే కులంలో చేరమని కాదు. యేసు ప్రభువు ఎన్నడూ కూడా కులాన్ని గురించి చెప్పలేదు. ఇది మతము కాదు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు మార్గమై ఉన్నాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఉన్న పాటున యేసు ప్రభువు ఎదుకు వచ్చి, నిజమే ప్రభా, నా మనసు మారలేదు, నా జీవితం మారలేదు, నా జీవితాన్ని మార్చు. నీ రక్తంతో కడుగుతావంట, నా పాపాలు కడుగు, నీ బిడ్డగా చేసుకుంటావంట, నన్ను నీ బిడ్డగా చేసుకో. యేసయ్యా, నీ పాదంలోకి వస్తున్నాను అని ప్రభు దగ్గరకు వచ్చి, లేక నువ్వు ఉన్న పాటున నువ్వెక్కడున్నా నీ మనసులో, లేకపోతే నువ్వు ఇంటిలో ఉంటే చిన్న ప్రార్థన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయి, నీ పాపాలు క్షమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు 1993లో నా పాపాలు క్షమించిన దేవుడు నీ పాపాలు కూడా క్షమిస్తాడు. నిన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువుకి వస్తే, యేసు ప్రభువా నన్ను క్షమించని కోరితే యేసు ప్రభువు నిన్ను క్షమిస్తాడు. చనిపోయినా ఉదయాన్ని లేపుతాడు. నిత్యత్వం పరలోకం ఉంది. ఎవరు చూశారు అనుకోకు, ఎవరు చూశారు అనుమాకు, ఎవరు చూశారులే అనుకోమాకు. యేసుక్రీస్తు ప్రభువు వాక్యం సత్యం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యం పరిశుద్ధమైన సత్యవేద గ్రంథం. అది పరిశుద్ధమైన సత్యవేద గ్రంథం. అది వాక్యం యథార్థమైనది. వాక్యమును బట్టి నేను చెప్తున్నాను. పిల్లరాటప్పుడు నేను కూడా నీకులాగా అనుకున్నాను, అయితే నా ప్రభు నన్ను మార్చాడు. నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నీ కొరకు లోకానికి వచ్చిన ప్రభు, ఆ ప్రేమగల రక్షకుడు ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాడు. ఉన్న పాటను వస్తావా? కాదని నిరాకరిస్తే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. గద్ద వచ్చి కోడిపులను తన్నుకొని పోయినట్లు మరణానికి కనికరమ లేదు, మరణానికి మర్యాద లేదు, మరణానికి కనికరమ తెలియదు. అది ఎవరినైనా తీసుకుని పోతుంది. ప్రజా ఒకసారి సోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. సోదరి, అక్క, చెల్లి, తమ్ముడు, రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాం. ఉదయ సాల్పులుగా బ్రతిమలాడుతున్నాను. ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడు అంగీకరించు. సూక్ష్మ మోక్షం, కరుసులైన కైలాసం, వాకితుల వైకుంఠం యేసు ప్రభువు మార్గమై ఉన్నాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మించి వారిను గొప్ప రక్షణ, ఆత్మశాంతి పొందుతారు. మా ప్రియులారా, ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని మన తుమ్మపూడి గ్రామంలోని మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనయ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయన కోరికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంలో ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రాంతంలో స్వల్పంగా ప్రకటిస్తున్నాము. కరపత్రిక కూడా పంచినంతగా తీసుకుని వారు పొరవేయకుండా బట్టి చదువుకొని అందరి సత్యంలో చదువుకొని గ్రహించడానికి మళ్ళీ మీ కృపదయచేప్పుడు వారికి మారు మనసు రక్షణ దయచేయండి. ఎవరైతే ఈ శబ్దాంతరం దాన్ని మాట్లాడినారో వారు హృదయం ముందు వాటిని అంగీకరించి ఆ వాక్యాన్ని చదువుకొని జీవాన్ని మోక్ష భాగ్యాన్ని పొందినట్లు వారికి మారు మనసు పాప క్షమాపణ కలిగించేయండి. ప్రభు రాబో ఉగ్రత నుంచి, తీర్పు నుంచి వారిని విడిపించండి, బలపరచండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్య పరమ శక్తి లేదు. నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి, సమాధానం లేదు. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, దాతనైతే నడిపించి. ప్రభు మేము ముందుకు సాగుతుండగా
మీరు మాతో కూడా ఉండి మంచి వాతావరణం ఇచ్చి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.